ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నా మెకానికల్ ఇంజనీరింగ్ నాకేం తెలుసు. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు వచ్చింది, అది ఏంటి అనేది ఎవరు చెప్తే వాళ్ళకి 500 రూపాయలు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. కరెక్ట్గా చెప్తే నేను ఉపన్యాసం చేయడం అలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, దాన్ని నేను క్లూ ఇవ్వదలుచుకోలేదు. ఇంకో మాట వాడాను, ఆపాను వాడకుండా. మీ మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా చాలామంది, లక్షల సంఖ్యలో. ఆ లక్షల సంఖ్యలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏంటి తేడా ఏంటి? ఆ కోర్సులు ఎవరు చెప్తారు? 500 రూపాయలు ఉన్నాయి డబ్బులు. ఎవరు చెప్తారు? ఏం లేదు, నాకు ఇంట్లో వచ్చి మామూలుగా అక్కడి నుంచి కింద నుంచి చెప్పినా ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ లైన్ స్టూడెంట్స్ మాత్రమే. ఇది నువ్వు స్టూడెంటేనా? ఏం చదువుతున్నావు? థర్డ్ ఇయరా? ఈ అమ్మాయి కూచిపూడి డాన్స్ చేసే అమ్మాయి వస్తాను కానీ నువ్వు అక్కడి నుంచి చెప్పినా పర్లేదు, నీకే ధైర్యం ఎక్కువలే, డాన్సే చేస్తావు, నువ్వేమో ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు. దీనికి కొంతమందికి ఆన్సర్ తెలిసినా కానీ ఏమో తప్పు చెప్తానేమో నేను కొన్ని భయంతో చెప్పరు. కొంతమంది అందరూ తెలియదని నేను అన్నాం, తెలిసి ఉండొచ్చు. ఇంత మించిన ఉపన్యాసం ఎవరిదయ్యో నువ్వు చెప్తాను. అలాగే తేడా ఏంటి? ఇప్పుడు నడుస్తున్న సాఫ్ట్వేర్కి ఇక్కడ ఎక్కువ మంది బీటెక్ ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడు నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్కి ఈ కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నేను కొద్దిగా 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా బాగుంది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధ అంటే ఇంటెలిజెన్స్. అది ఏంటి మరి కొత్తగా ఏంటో నాకు అర్థం కాలేదు, నిజంగా నాకు తెలియదు, అందుకే అడిగా. ఎవరన్నా చెప్తే విని నేను నేర్చుకున్నాను. కొత్తగా వచ్చింది కదా, కొత్తగా ఏదో వస్తే నేర్చుకున్నాను కోరుకున్నాను. చెప్తారు నీకు ఏది తోస్తే చెప్పేసి పద. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వచ్చిందంటే హ్యూమన్స్కి అన్ని పనులు ఈజీగా అయిపోవడం ఇంపార్టెంట్ అండ్ ఫాస్ట్గా అయిపోవడం ఇంపార్టెంట్. సో ఆ పర్స్పెక్టివ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 1998 దగ్గర నుండి జస్ట్ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా వాడుతున్నారు. సో మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈస్, సో అంటే ఇప్పుడు మన బాడీలో ఎలా అయితే న్యూరాన్స్ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన బాడీని బేస్ చేసుకొని మన బాడీలో న్యూరాన్స్ ఎలా అయితే బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయో అలా డిజైన్ చేయడం జరిగింది. సో అలా డిజైన్ చేయడం వల్ల ఏంటంటే దానికి మనకి తేడా ఏంటంటే అవి ఫీల్ అవ్వలేవు, లైక్ అంతే తేడా రెండింటికి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం సెకండ్స్లో కోడ్ని రాయొచ్చు, రన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ జావా అని, ఫుల్ స్టాక్ పైథాన్ అని నేర్చుకుంటున్నాం కదా. సో యాప్ డెవలప్మెంట్ ఈ కోర్సెస్ అన్నీ మనం చేయకుండా జస్ట్ గూగుల్లో ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంతోనే మనకి వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ మనం ఏదైనా యాప్ని డిజైన్ చేయొచ్చు. బట్ దాన్ని మార్కెట్లో వెళ్ళడానికి $500 కట్టాలి, అది సెకండ్. సో అట్లా నాలెడ్జ్ లేని ఎవరైనా కానీ ఏఐని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత చెప్పావు, నాకు అర్థం కాలేదు కొంత, ఎందుకంటే నువ్వు న్యూరాన్స్ అవన్నీ వాళ్ళకి అర్థం అవుతుంది. అలా ఉంచి ఇప్పుడున్న వీళ్ళందరూ సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా, వాళ్ళు చేసేదానికి కంప్యూటర్లో ఒక క్వశ్చన్ వేస్తాం కదా మనం, 230 సింపుల్ క్వశ్చన్ వేద్దాం. 234 × 736 అన్నాం అనుకోండి, ఎవరు ఇప్పుడు చెప్పలేదు. కంప్యూటర్ అబౌవ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో చెప్తుంది, సెకండ్ కూడా కాదు ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో చెప్తుంది. అంతకన్నా పెద్దదే చెప్తుంది కనుక నేను చిన్నది చెప్పాను, అది చెప్తుంది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? ఆల్రెడీ ఉందిగా మా దగ్గర కంప్యూటర్ ఉంది, నా దగ్గర సిస్టమ్ ఉంది, మా ఆఫీస్లో 100 ఉన్నాయి, జగదీష్ బాబు గారి ఆఫీస్లో 200 ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెట్టింది కదా. నేను అడిగిన క్వశ్చన్ అడిగినా ఏమడిగినా టోటల్ శాస్త్రి, మైనస్ శాస్త్రి, డివైడ్ బై అన్ని రకాల కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్నిటికీ మ్యాథమెటిక్స్ అన్ని కొంచెం సమాధానాలు వస్తాయి.
నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది నాకు కొద్దిగా అర్థం కాదు. అది అవన్నీ ఒకళ్ళు కోడ్ రాసి ఇంతకుముందు కోడ్ రాసి రాసిన వాటిని మనం యూజ్ చేసుకుంటాం సార్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అలా ఇన్బిల్ట్ అయ్యేది ఉండదు. దానికి జస్ట్ ఒక చిప్ పెట్టి ట్రైన్ చేస్తారు అంతే. కోడ్ రాసి ఇదంతా ఏం ఉండదు. కోడ్ రాయకపోతే అది ఎట్లా చేస్తుంది? జస్ట్ ఒక స్మాల్ చిప్ పెట్టి జస్ట్ ట్రైన్ చేస్తారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఆ పెద్ద ఆయన కూర్చున్నాడు కళ్ళలు పెట్టుకొని, మీరేం చదువుకున్నారు? మీ పేరు మర్చిపోయా. కృష్ణారావు గారు. కృష్ణారావు గారు మీరేం చదువుకున్నారు? పెద్ద నిలబడినా చూస్తారు కదా. బిఎడ్ అంతేనా? ఎంఏ బిఈడి బిఎడ్ అంటాం లేదా? ఎంఏ బిఎడ్. ఎంఏ అంటే ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ తెలియదుగా. రైట్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాం. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాం. 1236 ఇంటూ 336 చెప్పండి ఆన్సర్. ఇంటూ మల్టిప్లై చేస్తే వస్తాయి. పోనీ మీరు ఇప్పుడు చెప్పలేరు, కాగితం ఇస్తాను, ఒక పేపర్ ఇస్తాను. 1236 కింద 346 చేసి చేయగలరా? మీకు ఎన్ని రోజులు మీకే తెలుస్తుంది? ఎస్ఎస్ఎల్ నేర్చుకున్నారా? అయితే మీరు బయట కూర్చోండి. ఉద్యోగ సీతారాం నువ్వు చెప్పగలవా? ఉద్యోగ సీతారాం అంటున్నారు ఆయన చాలా పెద్ద ఎత్తున చదువుకున్నాడు. నేను చదువుకున్నాను ఆయన డబ్బులు ఎంఏ అంటే 5వ తరగతి 6వ తరగతి. 2 సార్లు తప్పాడు. సో ఆయన మనకి వస్తే క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగానుకో, ఆయన అడిగానుకో చెప్పగలవా? అదే 1236 ఫోన్కి నథింగ్. నేను తెల్లకాయ ఇస్తాను, పెన్ ఇస్తాను. నేను ఇంకొక డైరెక్ట్ వస్తున్నాను. ఇప్పుడు 1236 ఇంటూ 335 అడిగాను కదా. ఒక కాగితం పెంచిస్తాను, వేయగలవా? వేయడు. ఎందుకని వేయలేడు? అది చెప్పు సమాధానం. ఆయనకు పేపరు పెన్ ఇస్తా, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తా. 1236 ఇంటూ 336 376 పడదు. ఆయన వేయలేడు. ఎందుకు వేయలేడు ఎవరు చెప్తారు? నువ్వు అట్లాగే వాళ్ళు ఎవరు చెప్తారు? ఆయన ఎందుకు వేయలేడు ఎవరు చెప్తారు? స్టూడెంట్స్, ఆయన 7th క్లాసు డబ్ల్యూఎంఈ అంటే 2 సార్లు ఫెయిల్ అయ్యాడంట. 1236 ఇంటూ 736 ఏదో ఒకటి. ఆయన నేను వేయలేను అంటున్నాడు. పెన్ను ఇస్తాను, కాగితం ఇస్తాను. ఆయన కనుక వేస్తే ఆ పెన్ను నువ్వే తీసుకుంటాను. ఆయన వేయలేడు. ఆయన వేయలేడు సంగతి నాకు తెలుసు, నేను వేయగలను. ఆ మాస్టర్ గారు వేయగలరు, ఆయన ఎస్ఎల్సీలో చదువుకున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు వేయలేడు ఎవరు చెప్తారు? చదువుకున్నందువల్ల కాదు. ఎవరు చెప్తారు? ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఇక్కడ రండి, అందరూ వింటారు. వీఆర్ షేరింగ్ నాలెడ్జ్. చెప్తా. నువ్వు చెప్తావు ఎందుకు వేయలేడు? నన్ను చెప్పంటావా? సరే నేను చెప్పేస్తా, టైం వేస్ట్ కాకుండా. 1236 ఇంటూ 774 76. ఆయన ఎందుకు వచ్చారు? పిల్లలు మేము మాట్లాడుకుంటాం. అది ఎందుకు వేయలేరు సీతారామయ్య గారు కానీ కొంతమంది ఇక్కడున్న ఐనవోలు సైదులు కానీ ఎందుకు వేయలేరంటే, వాళ్ళు స్కూల్లో చదువుకునేటప్పుడు వాడు గురువు గారు, మ్యాథమెటిక్స్ గురువు గారు అది ఎట్లా వేయాలని చెప్పరా. 1236 అంటే ఆ సమయానికి ఇక లేదు. 1236 ఇంటూ 776 అనుకున్నాం. దానికి ఎచ్చవేయాలంటే పెన్నుతో దానికి ఒక ప్రొసీజర్ ఉంది. స్టెప్ చేసుకుంటే 5-6 స్టెప్పులు అవుతుంది. ఒకసారి కాదు. ముందు 776తో మల్టిప్లై చేయాలి, ఒక వరుసలో వేయాలి. మళ్ళీ 7తో మల్టిప్లై కొంచెం పక్కనే జరపాలి. దాన్ని ఒక డిజిట్ జరపాలి. తర్వాత 7తో మళ్ళీ ఇంకో డిజిట్ జరపాలి.
అది ఎవరు చెప్పారు? మా లెక్కల మాస్టర్ గారు చెప్పారు. అది ఎందుకు జరపాలో ఆ డిజిట్ కూడా నాకు ఇప్పటికీ చెప్పగలను, కానీ ఇప్పటికీ తెలియదు అనుకున్నాం. అంటే ఎవరు చెప్తే నేను చేయగలుగుతున్నాను ఈరోజు? సీతారామయ్య గారు ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఆల్రెడీ ఎలా చేయాలో ప్రోగ్రామింగ్ జరిగింది. ప్రోగ్రామింగ్ అంటే అదే ప్రోగ్రామింగ్ జరిగింది. ఆయన జరగల ఆ ప్రోగ్రామింగ్. అందువల్ల ఆ కంప్యూటర్, ఆయన కూడా కంప్యూటర్ అనుకున్నాం, ఆ ప్రోగ్రామ్ లేదు అక్కడ. లేకపోవడం వల్ల ఆయన చేయదు, ఆ కంప్యూటర్ చేయదు. ఈ కంప్యూటర్ చేస్తుంది. నా వల్ల కంప్యూటర్ అనుకున్నాం. ప్రోగ్రామింగ్ చేయాలి. ఎలా చేయాలో స్టెప్స్ మీరు కోడ్ రాస్తారు కదా, సాఫ్ట్వేర్ కోడ్ రాసి ఇది ఎలా వేయాలంటే ఆ స్టెప్స్ ఇస్తారు మీరు. కంప్యూటర్ ముందు ఈ చెప్తేనే అది చేస్తుంది, లేకపోతే చేయదు. ఆ తర్వాత ఆ స్టెప్ తర్వాత చేసేసింది. ఆ కంప్యూటర్ చేయలేదు, ఈ కంప్యూటర్ చేస్తుంది, ఆ కంప్యూటర్ చేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ అయింది కాబట్టి. ఎప్పుడు 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో 5th క్లాస్లోనో ప్రోగ్రామింగ్ అయిపోయింది. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? బ్రెయిన్లో ఎలా చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ మా టీచర్ చెప్పాడు కాబట్టి ఆ చెప్పడాన్ని బ్రెయిన్లో స్టోర్ చేస్తున్నాను. అదే ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్. సో ఆ విధంగా తర్వాత కంప్యూటర్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామింగ్ లేని ఒక పాయింట్ ఉంది. మీకు వచ్చిన ఆన్సర్కి క్యూబ్ రూట్ కనుక్కో, స్క్వేర్ రూట్ కనుక్కోండి, కంప్యూటర్ ఏం మాట్లాడదు. లెక్క ఆపరేషన్ వస్తుంది. కంప్యూటర్కి పని లేదు అక్కడి నుంచి. ఆ కంప్యూటర్, ఆ పర్టికులర్ కంప్యూటర్ ఎందుకని పని చేయదంటే దానికి ప్రోగ్రామ్ రాయాలా. మా గురువుగారు చెప్పాలా క్యూబ్ రూట్ ఎలా అయ్యాయో. మాకు ప్రోగ్రామింగ్ జరగలే ఇక్కడ. ప్రోగ్రామింగ్ ఎడ్యుకేషన్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ ఇన్ ద మైండ్. మాస్టర్ గారు కరెక్ట్. ప్రోగ్రామింగ్ జరగలే. అప్పుడు ఏం చేస్తాం? మనం ఎదుర్కొన్న కంప్యూటర్ ఏం సమాధానం రాదు. కంప్యూటర్ నువ్వు ఇంతకుముందు ఏం చెప్పావు, ఏ విధంగా నువ్వు స్టెప్ వేయాలని చెప్పావు, అది మాత్రమే చేస్తావు. అది కంప్యూటర్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు చెప్పండి. అది ఇంటెలిజెంట్. ఎంతవరకు ఇంటెలిజెంట్ అంటే ఎంతవరకు ప్రోగ్రామింగ్ అయిందో అంతవరకే చేసి అయిపోదు. మరి వల్ల కానీ ప్రశ్నించాలంటే చేయదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది చేస్తుంది. దానికి కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లేదనగా దానికి ప్రోగ్రామింగ్ చేస్తేనే అది చేయగలదు. సో మొత్తానికి నేను కొంత ఆన్సర్ చేశాను కాబట్టి మీకు 500 రూపాయలు ఖాయం ఇస్తాను. నా 500 ఎక్కడ పోతాయో భయపడుతుంది. సో ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చి దాని గురించి మీ సబ్జెక్ట్ చెప్తారు. అంటే ఇక్కడికి వచ్చి కంప్యూటర్ ఆగిపోయింది, క్యూబ్ రూట్ అడిగితే. కానీ ఆర్టిఫిషియల్ నాకు ఏం చేస్తుంటే అదే కాస్త తెలియగల ఆలోచన పనులు క్యూబ్ రూట్ మా గురువుగారు చెప్పలేదు. అయినా సరే ఏదో కొన్ని పక్కన లెక్కలు వేసుకుంటా వచ్చి ఆ క్యూబ్ రూట్ చెప్పేస్తారు. మాస్టర్ గారు చెప్పడానికి నేను చెప్పడానికి. ఎందుకంటే పక్కన అంతవరకు ఆగకుండా మేము మళ్ళీ ఇంకొక రూట్ తీసుకుంటాం. రూట్ తీసుకొని దానికి ఆన్సర్ చెప్తాం. అది నేను బ్రెయిన్లో మాకు ప్రోగ్రామింగ్ జరగకపోయినా నేను చేయగలను. మాస్టర్ గారు చేయగలరు, నేను చేయగలను, ఏమైనా చేయగలను. కానీ కంప్యూటర్ చేయదు, ఆగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ చేస్తేనే కంప్యూటర్ చేస్తాం. అప్పుడే చేస్తాం కంప్యూటర్. ఏం చేస్తాప్పుడు ఇక్కడ కూర్చొని ఆగిపోయి అటు ఇటుకు వస్తాయి. కంప్యూటర్ చూసి ఇంట్లో ఎలా ఉంటే దాని సొంతంగా నిర్ణయం తీసుకోండి. అందుకని దాన్ని ఆర్టిఫిషియల్. అదే నువ్వు సొంతంగా ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నావో ఈ రూట్లో వెళ్తే ఇది వస్తుంది క్యూబ్ రూట్ అని, కంప్యూటర్ కూడా అది చేస్తుంది. అది చేయాలన్నా దాన్ని మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేయాలి. ఓకే, నో ట్రైనింగ్, ఇట్స్ అ ప్రోగ్రామింగ్ ఓన్లీ, నో ట్రైనింగ్, నాథింగ్ ట్రైనింగ్. ప్రోగ్రామింగ్ జరిగింది, ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ చేయడానికి కదా మిలిటరీ సోల్జరా. నో, ప్రోగ్రామింగ్ ప్రతిదానికి ప్రోగ్రామింగ్ జరగాలి. ఆయన ఎంఏ చదవాలన్నా పాఠాలు చెప్పండి, అది ప్రోగ్రామింగ్ అయింది కాబట్టి చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మాస్టర్ గారు కరెక్టేనా? ప్రోగ్రామింగ్ జరిగింది మీకు ఎప్పుడో మీ మైండ్లో ఉంది. అప్పుడప్పుడు కూడా చెప్పేస్తుంది. ఒక పర్సెంట్ చెప్పేస్తారు మీరు ఎంఏ సబ్జెక్ట్. ఇది స్టూడెంట్స్ కోసం ఇంత క్లాస్ నేను తీసుకునేది. ముఖ్యంగా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉండదు. మీకు 500 రూపాయలు కావాలంటే ఇక్కడే ఉండాలి. చివరిగా నేను ముగించేస్తున్నాను.
ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భగవంతుడు కంప్యూటర్కి ఇవ్వలేదు, మనం ఇస్తేనే అది ఇంటెలిజెంట్ అవుతుంది, లేకపోతే కాదు. కంప్యూటర్ మనం ఇస్తేనే దానికి టీచింగ్ చేస్తేనే ఈ తర్వాత ఇది చేయని ఇప్పుడు దాదాపు ఇంత పొడుగు రాస్తారు ప్రోగ్రామ్ అండి, అవునా? కొన్ని పేజీలు వస్తుంది ప్రోగ్రామ్. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఆ కంప్యూటర్ సమాధానం చెప్తుంది. అలాగే మన బ్రెయిన్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినాయి చిన్నప్పటి నుంచి. అందువల్ల ఆన్సర్ చేయగలుగుతాం మనం, ఎవరి స్థాయిలో వాళ్ళం, ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళం. ఇప్పుడు ఫైనల్గా భగవంతుడు అంత మేధ ఇచ్చాడు. కంప్యూటర్ లేదు అంత మేధ, మనకే ఉంది. దాన్ని కూడా తయారు చేసేది మనమే, దాన్ని కూడా ప్రోగ్రామింగ్ చేసేది మనమే. అంటే మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ బ్రెయిన్ పవర్ని, ఈ భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ పవర్ని 5% ఉపయోగిస్తే 95% వాడదు, ఓన్లీ 5% ఉపయోగిస్తే ఐన్స్టీన్ని మించిపోతారు. కాబట్టి మీ అందరికీ ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ సలహా ఏంటంటే సెల్ ఫోన్లు చూడటం మానేసి కొన్ని బాగా తగ్గించి దీని గురించి ఆలోచించి